హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేమియా ఉప్మా ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేద్దరు. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ముగ్గుడు పెట్టుకుని దానిలో ఒక కప్పు, పెద్ద కప్పుతో సేమియా తీసుకుంటున్నాను నేను. ఆ సేమియాని వేసి వేయించుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్, లైట్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన తీసేసుకుందాం. ఇలా అయినప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందు ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక ఒక చిన్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా వెజిటేబుల్స్ అవి కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేస్తున్నానండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేగిపోయినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. వన్ కప్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం 1.5 వేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఇది మరుగు రావాలండి. ఒక పొంగు వచ్చినాక ఇదిగోండి మరిగిందేమో చూద్దాము. ఇలా మరిగిపోవాలి. అప్పుడు సేమియాను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, వేయించి అవి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని పెద్ద మంట పెట్టేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికినాక మనం మీడియంలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మీడియంలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఇదిగోండి ఇలా మనకి రెడీ అయిపోతుంది. మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా, ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి అలాగే కనిపిస్తుంది. పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లో కూడా వేసేసుకున్నాను. కొంచెం పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా జీడిపప్పులు పల్లీలు వేయటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు అందరూ కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.